అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో అందరికీ అందుబాటులో దొరికే సొరకాయతో ఫ్రై తయారు చేసుకుందాం. ఈ సొరకాయ ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి అండి. సొరకాయ అనేది మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది, అలాగే జీర్ణక్రియ కూడా చాలా మంచిది. అలాంటి సొరకాయను పచ్చికారంతో కలిపి ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకైనా చపాతీలోకైనా ఎందులోకైనా బాగుంటుంది. ముందుగా లేత సొరకాయను తీసుకోవాలి. మనకు సొరకాయ లేతగా ఉందా లేదా అని ఇలా మనం గుచ్చి చూసామంటే తెలుస్తుందండి. మనం గోరు పెట్టాము అంటే దిగింది అంటే లేతగా ఉన్నట్లు, లేదు గట్టిగా ఉంది అనిపిస్తే తీసుకోవద్దండి. నేనైతే ఈ సొరకాయకి జనరల్గా అయితే తొక్క తీయాల్సిన అవసరం లేదండి, లేతగా ఉంది కాబట్టి. బట్ ఇది ఏమంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో చెట్టు కాసిందండి. అది ఒకవైపు గోడ కానుకొని ఇలా బ్లాక్గా అయ్యింది. సో అందుకు నేను ఈ చెక్కు తీయాల్సి వస్తుంది. సొరకాయకి చెక్కు తీయకపోయినా బాగుంటుందండి, లేతది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఇలా సొరకాయకి పైనున్న పీలంతా తీసేసాక కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్నగా కట్ చేసామంటే మనకు త్వరగా మగ్గిపోతాయండి. మనం అదే కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసుకున్నామంటే మనకు సొరకాయ వేగటానికి టైం పడుతుంది. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇది నాది మరీ చిన్న సొరకాయ అండి. మేమున్న ముగ్గురికి కూడా ఇది సరిపోదు. సో ఇలాంటి చిన్న చిన్నవి నేను 2 సొరకాయలు చేసుకుంటున్నాను. ఇలా లేత సొరకాయ అయితేనే బాగుంటుందని చెప్పేసి నేను చిన్న సొరకాయలు తీసుకున్నాను. ఇలా సొరకాయనంతా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ పై ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పోపు దినుసులు, అలాగే ఒక ఎండుమిరపకాయని తుంచి వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకును వేసి కరివేపాకు చిటపటలాడాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ కాస్త వేగనివ్వాలండి. ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి వేగనివ్వాలి. ఉప్పు పసుపు వేయటం వల్ల మనకు ఉల్లిపాయ అనేది త్వరగా వేగిపోతుంది. ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసి మూత మూసి మగ్గించండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత మూసి మగ్గించండి. అప్పుడు మనకు సొరకాయలో నుంచి వాటర్ వస్తాయి. ఆ వాటర్తోనే సొరకాయ ఉడికిపోతుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. చూడండి, నాది లేత సొరకాయ కాబట్టి ఇందులో నుంచి వాటర్ బాగా వచ్చాయి. మీకు అలా వాటర్ రాలేదు, ఉడకదు అనిపిస్తే మాత్రం ఒక చిన్న గ్లాస్ అంత వాటర్ పోసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. ఈ సొరకాయ మగ్గేలోపు మనం ఇందుకు కావాల్సిన కారంని తయారు చేసుకుందాం రండి. మిక్సీ జార్ తీసుకొని 7-8 పచ్చిమిరపకాయలని తుంచి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 8 మిరపకాయలు వేస్తున్నానండి. మీరు మీ కారానికి తగినంతగా చూసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ ఉప్పు మనము ఉల్లిపాయలు మగ్గించేటప్పుడు వేసాము, సో మళ్ళీ ఇక్కడ చూసి వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు వేసి వీటంతటిని కొద్దిగా కోరుగా గ్రైండ్ చేసుకోండి. మరి మెత్తగా చేయకూడదు, కొద్దిగా ఒక్కలుగా ఉంటేనే బాగుంటుందండి. ఇలా పచ్చికారాన్ని రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఈ కారంని సొరకాయలో వేసి మగ్గించుకోవాలి. సొరకాయ 50% మగ్గింది అనుకున్నప్పుడు ఈ పచ్చికారం వేసి మగ్గించండి. అప్పుడు మనకు ఈ పచ్చిమిర్చి కూడా పచ్చివాసన పోతుందండి. మనకు సొరకాయ అంతా మగ్గేలోపు పచ్చిమిర్చి వేసి మొత్తం కలిపి మూత మూసి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. సొరకాయలోని వాటర్ అంతా ఎగిరిపోయాయి కదా. చివరగా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. అంతే అండి, సొరకాయ ఫ్రై రెడీ. ఈ కర్రీ చపాతీలోకైనా, రోటీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుందండి. మన సొరకాయ పులుసు అయితే మనకు రైస్లోకి అంత టేస్టీగా అనిపించదు కదండి. కానీ ఈ సొరకాయ ఫ్రై అయితే రైస్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.